మిత్రులారా, పైన వేదిక మీద ఉద్యమకారులు ఉన్నారు. మా మల్లారెడ్డి గారు నిర్మల్ హైకోర్టు లాయరు, మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నారు. ఇక్కడ అందరి సంగతి ఇంక చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు మాకు తెలంగాణ వచ్చినందుకు సంతోషపడాలన్నా దుఃఖించాలన్నా అర్థమైతే లేదు. ఎందుకంటే ఏమొచ్చింది తెలంగాణ? మళ్ళీ ఎల్లో కాంగ్రెస్ వచ్చింది. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, విధేయుడైన ముఖ్యమంత్రి వచ్చిండు. దానివల్ల మొత్తం చంద్రబాబు పరిపాలన నడుస్తున్నది. రండి, ముందు రండి, మధ్యలోకి రండి. లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాము. కేవీఆర్ గురించి ఆయన సంఘీభావంగా ఈ సభ పెడుతున్నాము. ఆయన చేసిన నేరం ఏంటంటే, ఆయన ఛానల్ ఉంది కేవీఆర్ టీవీ, అందులో 2-2-4 అని చెప్పాడు. 2x2 4 అని చెప్పినందుకు జైలు నోలు తెరుచుకున్నాయి, గుండ్రాలు విసురుతున్నారు. ఉన్నది చెప్పిండు, ఒక మనిషిని దేవునితో పోల్చొద్దు. ఆఖరికి ఇస్లాంలో మహమ్మద్ ప్రవక్తను కూడా దేవునితో పోల్చొద్దు. ప్రవక్త కదా ఆయన, దేవుడు కాదు, దేవుని దూత. తప్పవుతుంది. ఇంకో మనిషిని మహమ్మద్ ప్రవక్తతో పోల్చినా తప్పవుతుంది, మహమ్మద్ ప్రవక్తను దేవునితో పోల్చినా తప్పవుతుంది. అది ఎట్లా చేస్తారు మీరు? డైటీగా దేవునిగా మార్చడానికి వీల్లేదు, విగ్రహారాధన చేయడానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు మానవ మాత్రుడు అనేక తప్పులు చేసిండు. ఏ మానవుడైనా చేస్తాడు, పాశమేయుడు కూడా చేస్తాడు. ఆయన దేవునితో ఎట్లా పోలుస్తానో అడిగిండు. పోల్చిన ఆయన వంశీ మహా టీవీ ఆయన పోలిస్తే ఎట్లా పోలుస్తావు? తప్పు కదా, దేవునికి అవమానము అన్నాడు. అంతే కదా, దేవునికి ఎవరు పోల్చినా మానవుని పోలిస్తే మనకి రకరకాల అవలక్షణాలు ఉండొచ్చు, దేవునితో పోల్చడానికి వీల్లేదు. అదే మాట అన్నాడు. అది హిందూ మతం దాన్ని ప్రశ్నిస్తుంది. దేవునితో పోల్చిస్తే ఇస్లాం ప్రశ్నిస్తుంది, ఇస్లాం కూడా గట్టిగా ప్రశ్నిస్తుంది. అది ఇస్లాంకు విరుద్ధం, క్రిస్టియానిటీకి విరుద్ధం, హిందూ మతానికి విరుద్ధం, అన్ని దేవతలు నమ్మే అందరికీ విరుద్ధమే. అది అన్నందుకు ఆయన పోలీసులు వచ్చి రావడం ఏంది, కర్నూలు నుంచి రావడం ఏంది, ఇక్కడ తెలంగాణ పోలీసులకు చెప్పకపోవడం ఏంది, తీసుకొని పోవడం, నోటీస్ కూడా ఇవ్వకుండా తీసుకొని పోవడం ఏంది, టార్చర్ చేయడం ఏంది? ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఈ చంద్రబాబు నాయుడు పరిశ్రమలను మూసేసినప్పుడు తెలంగాణ శత్రువు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు పరిశ్రమలను మూసేసింది తెలంగాణలో. ఒక్కడు ముంచలేదు. ఆఖరికి మామూలు చెప్పులతో కొట్టి చంపినాడు కదా. అన్బ్రైడిల్ డీఇండస్ట్రియలైజేషన్, కళ్యము లేని పరిశ్రమ మూసివేత, ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగటూర్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్పిల్, నేతస్ మిల్, రాయంజాముల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కాగజ్ అన్ని మూసింది ఆయనే కదా. నిజాం షుగర్స్కు 32,000 ఎకరాలు సొంత చెరుకు భూములు, 32,000 ఎకరాలు. గోకరాజు గంగరాజుకు 169 కోట్లకు అమ్ముకుంటావు. ఎట్లా అమ్ముకుంటావు? ₹1,00,000 ఎకరం వేసినా కూడా 3,200 కోట్లు కావాలి. మిషన్లు పాత స్క్రాప్ కింద అమ్మితే 480 కోట్లు వచ్చింది. ఈ భూములన్నీ ఏమైనాయి? ఎక్కడ పోయినాయి? ఇంత దరిద్రం, అవినీతి అయితే అప్పుడు ఉద్యోగం వచ్చింది. కార్మికుల నుంచి ఆల్విన్ కార్మికులు, నిజాం షుగర్ కార్మికులు, సింగరేణి కార్మికులు, వీళ్ళందరూ ఆహాకారాలు చేస్తే అందులోంచి ఉద్యోగం వచ్చింది. 94-95లో గద్దరు, బెల్లెల్త, ఇక్కిరి సిద్ధులు, ముక్కాకర్ణ, వీళ్ళంతా ఆందోళన చేస్తే అందరూ చంపేసి నయం లేడు, ఎవరు లేడు. నయం సృష్టించింది చంద్రబాబే. ఇప్పుడు ఆ నయమే తీసుకొని పోయి ఉంటాడు. నయం చచ్చిపోలే, ఇంకా బతికే ఉన్నాడు. నయం అంటే చంద్రబాబే. ఎంతమందిని చంపిండు? 18 మందిని భువనగిరిలా. బెల్లెల్తను 17 ముక్కలు చేసిండు కదా, చంద్రబాబే కదా. గద్దర్ మీద 6 తుటాలు కాల్చిండు కదా, చంద్రబాబే కదా. ఎఫ్ఐఆర్ ఏది? చంద్రబాబు నాయుడు ఈ గద్దర్ మీద కాల్పులు జరిపితే ఎఫ్ఐఆర్ ఉండాలి, ఎంక్వైరీ ఉండాలి, పట్టుకోవాలి. చేసిండ్రా? ఎందుకంటే చంద్రబాబు నాయుడే. బెల్లెల్తను 17 ముక్కలు ఎవరు చేసిండ్రు? ఏం చేయలే. ఒక్క భువనగిరి 18 మందిని చంపించింది. ఇది కాక కూనపురం రాములు, కూనపురం ఎంతమందిని, మారోజు వీరను, ఇంతమందిని చంపించిన దుర్మార్గుడు, పరమ కిరాతకుడు, కర్కాట 60 కొమ్ముల 20 కూరల ఘోర క్రూర కర్కోటకుడు చంద్రబాబు నాయుడు. అటువంటి పరిపాలన ఇక్కడ నడుస్తుంది. ఎట్లా చేస్తాడు? మన నయం సృష్టిస్తున్నా? చాలా దారుణం కదా. అందుకనే మనం ప్రశ్నించాలి. మనము ఒక్కటి తెలుసుకుందాం, తెలంగాణ అయినంత మాత్రాన తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం వచ్చినట్టు కాదు. మళ్ళా నదులన్నీ అక్కడికే ఆంధ్రాకే మారుతున్నాయి, నిధులన్నీ ఆంధ్రాకే పోతున్నాయి, నియామకాలన్నీ ఆంధ్రాకే పోతున్నాయి. సీఎం ఆఫీసులోనే మొత్తం చంద్రబాబు మనుషులే ఉన్నారు. సీఎం ఆఫీస్ నిండా వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇది ఎల్లో పార్టీ అయింది. ఎల్లో మీడియా కూడా అయింది. మహా టీవీ ఎల్లో మీడియా. ఎల్లో కాంగ్రెస్, ఎల్లో మీడియా కలిసే దురాగతాలు చేస్తున్నారు. అప్పుడు జరిగింది అదే, ఇప్పుడు జరిగింది అదే. తెలంగాణ పౌర సమాజం లేచి కూర్చోవాలి, బెత్తం పట్టాలి. లేకపోతే మళ్ళీ గుత్పల సంఘం పెట్టాలి. ఎందుకంటే మనం ఒకటి గుర్తు చేసుకుందాం,
నిజాం అనేక దురాగతాలు చేసిండు. ఏం చేసిండో తెలుసు. బైరాన్పల్లి ఏం చేసిండు, కుటిగల్లు ఏం చేసిండు, 3 ఆడోళ్ళని తీసుకొచ్చి బట్టలు పిచ్చి బతుకమ్మలు కూడా ఆడిచ్చాడు కదా. చంపేసిన 180 మంది చంపేసిండు కదా ఒక్క బైరాన్పల్లిలో ప్రజాకారులు. ఏమైంది? శిక్షలు పడ్డాయా? ఇదే కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న కాంగ్రెస్, నెహ్రూ, సర్దార్ పటేల్ కలిసే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ బ్రిటిష్ వాళ్ళతోటి ఏ రాజును మేము ముట్టుకోము అన్ని రాజభరణాలు ఇచ్చారు నిజాంకు. 1971 వరకు రాజభరణాలు. అప్పట్లో 50 లక్షలు 6 నెలలకు, అంటే ఇప్పుడు 500 కోట్లు దాని విలువ. రాజభరణాలు ఇచ్చి రాలేదా? కాంగ్రెస్ నిజాంకి ఇచ్చారు కదా. నిజామును 1950లో నిజాంను రాజ్భవన్లో పెట్టారు, రాజ్ ప్రముఖ్ చేశారు. 1956 అక్టోబర్ 31 వరకు ఆ నిజామే రాజ్భవన్లో గవర్నర్గా ఉన్నాడు, రాజ్ ప్రముఖ్ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతుంది అదే చంద్రబాబుని తీసుకొచ్చేసి తెలంగాణలో రాజ్ ప్రముఖ్ చేసింది. నిజాము చేసినట్టే. కాబట్టి మనం గట్టిగా కళ్ళు తెరవాలి, ఉరమాలే, పళ్ళు కొరకాలి, కళ్ళు ఎర్రబడాలి, బెత్తం తీసుకోవాలి. ఎవరు అనుకూలంగా ఎట్లా చేస్తారు? ఇది సిగ్గు శరం ఉందా? డీజీపీ సమాధానం చెప్పాలి, మన డీజీపీ చెప్పాలి, హోమ్ మినిస్టర్ ఎవరో సీఎంఏ కావచ్చు ఆయన చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థ బోర్డులో ముద్దాయిలాగా నిల్చున్నది. ఇది పౌర సమాజం ఊరుకోదు. మీరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఇది ఎమర్జెన్సీ కాదు. ఎమర్జెన్సీ పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఎన్ని దురాగతాలు చేసింది ఎమర్జెన్సీలో. అందుకని మళ్ళీ ఇప్పుడు ఇటువంటి ఎమర్జెన్సీని మేము ఒప్పుకోము, దీన్ని గట్టిగా అడుగుతాము. 4 అంటే జైలు నోళ్ళు తెరుస్తాయా? గుండ్రాలు విసురుతారా? ఎట్లా చేస్తారు ఇదంతా? అందుకని ఇది క్షమించేది లేదు. మళ్ళీ పౌర గట్టిగా నిల్చుందాం. తెలంగాణ సమాఖ్య మా నిరూప్ రెడ్డి కూడా వస్తున్నాడు పాపము. మల్లారెడ్డి గారు, నిరూప్ రెడ్డి గారు కలిసి చాలా ఉద్యమాలు చేసారు. కరుణాకర్ మేమంతా. పాపం ఆయన ఢిల్లీలో ఉండిపోయిండు. అందుకని ఆ పోలీసు లెవెల్లో బయట పెట్టండి. ఎఫ్ఐఆర్ ఎట్లా రిలీజ్ చేయలేదు? ఎఫ్ఐఆర్ ఏంటి? ఎందుకు లేదు? అందుకనే చంద్రబాబు అంటే ఏముండదు, చట్టం ఉండదు. భారత రాజ్యాంగం ఆయనకు బాత్రూమ్ పేపర్, చంద్రబాబుకు టిష్యూ పేపర్ ఆయనకు. అందుకనే మనం గట్టిగా చెప్దాము. మీ ముఖ్యమంత్రి ఇప్పుడు బోన్లో ఆ ముఖ్యమంత్రి కాదు. అందుకని నిలదీయాలి, అందరూ నిలదీసి మళ్ళీ లేచి నిల్చోవాలి. మొత్తం మీడియా, సోషల్ మీడియా అంతా ఏకం కావాలి. ఈరోజు ఆయనకు జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది. ఈరోజు కేవీఆర్ జరిగింది, రేపు ఇంకోటి జరగవచ్చు. ప్రశ్నించడానికి వీలేదంటే ఎట్లా? ఎందుకున్నది మీడియా? ప్రశ్నించాలి కదా. ప్రశ్నించినందుకు జైల్లో పెడితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు. వాక్ స్వాతంత్రం జాగీర్ కాదు. ఆర్టికల్ 19(1)A భారత రాజ్యాంగంలో 19 ఆర్టికల్ కింద 19(1)A కింద మాకు రాజ్యాంగం ఇచ్చింది హక్కు. దాన్ని ఉల్లంఘిస్తే, దాన్ని కుదించితే సమాజం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. మన మల్లారెడ్డి గారు లాంటి అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళందరూ మన తరఫున ఉంటారు. మనం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కేసు కూడా వేయాలి. ఆ కేసు ముందు మానేస్తారు. కానీ చేసినందుకు, శిక్షలు వేసినందుకు, టార్చర్ చేసినందుకు ఆ పోలీసుడు ఎవడో వాడు పాక్కుంటా వచ్చి ఇక్కడికి నీ కాళ్ళు మొక్కాలి, దండం పెట్టాలి, క్షమించమని అడగాలి. అప్పుడే తెలంగాణ సమాజం మౌనంగా ఉంటుంది. లేకపోతే బత్తెని తీసుకొని దానికి బాధ్యులైన కూడా ఈ బాధ కొడుతుంది. నమస్కారం.